చార్ల్స్ స్పర్జన్ అని ప్రసంగ చక్రవర్తి, ఆయనకి ఒక బిరుదు ఉంది. ఆయన చాలా ప్రసంగాలు చేశాడు. ఆయన ప్రసంగాలు పుస్తకాలుగా ముద్రించి చాలామంది ఆ ప్రసంగాలు కాపీ కూడా కొడుతూ ఉంటారు. అయితే ఆ ప్రసంగాల్లో ఒక ప్రసంగాన్ని నేను ఒకసారి చదివాను. ఆయన చేసిన ప్రసంగం ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం చేశాను. మీకు అది తెరవాలని చెప్పట్లేదు, నేను దాంట్లో చెప్పడం. ఆ ప్రసంగం ఎప్పుడు చేశాడు, ఎందుకు చేశాడు, ఆయన ముందు రాశాడు ఉపద్ఘాతం. రాసి ఆ తర్వాత ప్రసంగం చేశాడు. ఏం జరిగిందంటే ఒకరోజు రాత్రి 1:20 ఆయన నిద్రపోతున్నాడు. మెళుకు అప్పుడు వచ్చింది, ఎవరో లేపిన చిన్న స్వరం విన్నాడంట. చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పాడు. స్పర్జన్ అన్నాడంట, ఎవరు చెప్పాలి, ఇప్పుడు అన్ని ఖాళీ కుర్చీలు ఉంటాయి ఏంటి అని అంటే, లేదు వెళ్ళి ప్రసంగం చెప్పాడు. చర్చికి తాళం వేసింది. చర్చికి ఏంటంటే ఈ వాక్యం చెప్పాను. ఆయన లోన్కి వెళ్ళి స్టేజ్ మీద పెట్టి లైట్ ఆన్ చేసుకొని ప్రసంగం చేయడానికి బైబిల్ తెరిచి ఆయన మనసులోకి వచ్చింది ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. దాన్ని తీసి ప్రసంగం చేశాను. కోతకాలం గడిచిపోయింది, గ్రీష్మకాలం గడిచిపోయింది, ఇంకా నువ్వు రక్షణకై ఉన్నావు అనే అంశం మీద 40 నిమిషాలు వాక్యం చెప్పాడు. పల్లలు ఎవరు లేదు, పల్లలు 40 నిమిషాలు చెప్పిన తర్వాత ఆయన ఇక ప్రార్థన చేయబోతుంటే ఆల్టర్ కాల్ ఇవ్వా అన్నాడు. ప్రభా బల్లం నుంచుంటే అన్నాడు. లేదు ఆల్టర్ కాల్ అని అంటే ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చాడు. బల్లల మధ్యలోంచి 2 చేతులు ఇలా పైకి లేసాయి. మనోడు ఉడుక్కుపడ్డాడు. ఊహించాడు, ఎవ్వరు లేని చర్చలు. ఆయనే తాళం తీసుకొని లోనికి వెళ్తాడు. ఆయనే లైట్లు వేసుకొని వాక్యం చెప్తూ ఉంటాడు. బల్లల మధ్యలోంచి ఇలా 2 చేతులు లెగిస్తే ఎలా ఉండదో ఊహించుకోండి. భయమేసి కానీ అలాగే వాక్యం చదువుతున్నాడు కాబట్టి ఆల్టర్ కాల్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ప్రభువుని అంగీకరించారు. తర్వాత స్పర్జన్ గారు వాళ్ళిద్దరిని అడిగాడు, ఏం బాబు ఏంటంటే, సార్ మేము దొంగతనం చేశాము, పారిపోతున్నాం, చర్చి కిటికీ తీసుకుంటే మేము గమనించాము, దూకి లోనికి వచ్చేసాము. మేము లోనికి వచ్చే అమ్మయ్య అనుకుంటున్నాం, ఈలోగా చర్చి తలుపులు తీస్తా ఉన్నాం, భయం వేసింది, ఏం చేయాలి అర్థం కాలేదు, తలల కింద కూర్చున్నాం, అలాగే ఉండిపోయాం. మీరు వాక్యం చెప్తూ ఉంటే మా మనస్సాక్షి నొప్పించబడింది సార్, మేము యేసు ప్రభుని అంగీకరిస్తామని చెప్పాను. యేసు ప్రభుని అంగీకరించడానికి, దేవుని వాక్యాన్ని మన జీవితంలో పనిచేయడానికి ఒకే ఒకటి పనిచేస్తే చాలు, మనస్సాక్షి. నీకు ఎంత తెలివితేటలు ఉన్నాయి, ఎంత పెద్ద ప్రసంగికుడు వచ్చాడు, ఎంత పెద్ద ఫిట్టింగ్ ఉండేది కాదు, నీకు మనస్సాక్షి ఉంటే